మేడారం మహాజాతరకు వచ్చిన భక్తులు జాతరతో పాటు తిలకించేందుకు చుట్టుపక్కల చారిత్రక ప్రకృతి రమణీయమైన ప్రదేశాలు అనేకంగా ఉన్నాయి. ఈ ప్రదేశాలను సందర్శించడం ద్వారా తమ ప్రయాణం మరింత చిరస్మరణీయంగా మారుతుంది. మేడారం వెళ్లే భక్తులు రామప్ప లక్నవరం, బోగత వాటర్ ఫాల్స్, తాడ్వాయ్ హట్స్, బయ్యక్కపేట, మేడారం ఆదివాసీ గిరిజన మ్యూజియం వీటిని వీక్షించడం ద్వారా భక్తులు కొత్త అనుభూతిని పొందవచ్చు. రామప్ప దేవాలయం యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన ఈ రామప్ప ఆలయం ములుగు జిల్లాలోనే ఉంది. 800 ఏళ్ల క్రితం కాకతీయులు నిర్మించిన ఆలయంలో శిల్పకళా చాతుర్యం పర్యాటకులను ఆశ్చర్యపరుస్తుంది. నీటిపై తేలే ఇటుకలు, రాతిపై చెక్కిన నాట్య భంగిమలు ఇక్కడి ప్రత్యేకతలు. మేడారం వెళ్లేవారు ఖచ్చితంగా రామప్పను దర్శించుకోవడం ఒక సాంప్రదాయంగా వస్తుంది. ప్రకృతి ప్రేమికులకు స్వర్గధామం లక్నవరం సరస్సు. ఇది మేడారం వెళ్లే దారిలో గోవిందరావుపేట మండలంలో ఈ సరస్సు ఉంటుంది. సరస్సుపై నిర్మించే వేలాడే వంతెన ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఇక్కడికి వచ్చిన పర్యాటకులు ఈ వంతెనపై సెల్ఫీలు, ఫోటోలు దిగడంతో పాటు బోటింగ్ చేస్తూ ఆహ్లాదంగా గడుపుతారు. సమ్మక్క తల్లి చరిత్రను తెలుసుకోవాలనే భక్తులు తప్పనిసరిగా బయ్యక్కపేటలో ఉన్నటువంటి సమ్మక్క తల్లి పుట్టిన ఇల్లును సందర్శించాలి. ఈ గ్రామం మేడారం నుంచి 14 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ సమ్మక్క తల్లి పుట్టిన ఇల్లుతో పాటు అందులో ఉన్న పుట్టను సందర్శించవచ్చు. మేడారం సమీపంలోని రెడ్డిగూడెంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన గిరిజన మ్యూజియం సందర్శకులకు ఎంతో సమాచారాన్ని అందిస్తుంది. ఇందులో కోయదరులు సంస్కృతి, వారి జీవన విధానం, వారు వాడిన వస్తువులు, వేట పరికరాలు ఇవన్నీ ఇందులో అమర్చారు. తెలంగాణ నయగారగా పిలువబడే బోగాత జలపాతం ములుగు జిల్లాలోనే ఉంది. ఇది మేడారం నుంచి 55 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. పచ్చని ప్రకృతి మధ్య కొండలపై నుంచి జాలువారే నీటిని చూడడం కనువిందు చేస్తుంది. తో పాటు తాడ్వాయ్ హట్స్ మేడారం వెళ్లే భక్తులు అతి సమీపంలో స్టే చేయాలనుకునే వారికి ఒక మంచి ఆప్షన్ అని చెప్పవచ్చు. అటవీ శాఖ ఆధ్వర్యంలో పర్యావరణ హితమైన గుడిసెలు ఇందులో ఏర్పాటు చేశారు. ఇక్కడ సఫారీ టూర్ కూడా అందుబాటులో ఉంది.